హాయ్ స్టూడెంట్స్, సో నిన్న మన వీడియో చేసిన తర్వాత చెప్పాను కదా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ రేపు వీడియో చేస్తాను అని. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేసాం. నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డేటా. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ 29 నుంచి మనకు 13/10 వరకు ఉంటుంది. టోటల్ వేకెన్సీ, సో ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది. బేసిక్ పే 32,810. మనము ఏఈతో కంపేర్ చేసుకోవాలంటే 45,960 అనుకుంటాను ఏఈ బేసిక్. సో దగ్గర ఒక 13,000 రూపాయల బేసిక్లోనే తేడా ఉంది మీకు. అంటే దాదాపు ఒక 2 ప్రమోషన్స్ లెవెల్లో తేడా ఉంటుందని చెప్పచ్చు. సో గెజిటెడ్ పోస్ట్ అయితే కాదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే డెఫినెట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏడబ్ల్యూకి ఇవ్వండి. రీసెంట్గానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏడబ్ల్యూ చాలా పెద్ద సిలబస్ ఉంది, ఒక ఆల్టర్నేట్ ఆప్షన్, పెద్ద సిలబస్ ఉంది అనేది ఏం వదిలేయమండం లేదు, స్టిల్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ లాగా ఈజీ సిలబస్ కాబట్టి బిఫోర్ ఎగ్జామ్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా క్రాక్ చేయడానికి అవకాశం ఉన్న ఎగ్జామ్ ఇది. ఓకే, సో అలాంటి వాళ్ళు ముందు నుంచి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఏడబ్ల్యూనే సరిపోతుంది. దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నన్ను అడిగితే. ఓకేనా? సో ఇక జాబ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఒక క్యాజువల్ టాక్ కూడా చేసాం ప్రశాంత్ అనే అతనితో. సో ప్రస్తుతానికి అతను టౌన్ ప్లానింగ్ సర్వేయర్గా చేస్తున్నారు కదా. తను కూడా ఇనీషియల్గా టీపీబీఓగా జాయిన్ అయిన అతనే. ఓకే, సో రిలేటెడ్ క్వాలిఫికేషన్ మనం చూస్తే సో డిప్లొమా ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ ప్లానింగ్ 3 ఉన్నాయి. ఇంకొంతమంది ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ ఎలిజిబుల్ అని అడిగారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇంకా 4th ఇయర్ స్టూడెంట్స్ పర్టికులర్గా మీకు నిన్న నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిన్నటికి మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చి ఉండాలి, మీ ఎలిజిబిలిటీకి రిజల్ట్స్ వచ్చి ఉండాలి. ఇక్కడ కొంతమంది అడిగిన క్వశ్చన్ మళ్ళీ, మాకు సప్లిమెంటరీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుందా అని. సప్లిమెంటరీ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదండి, ఎందుకంటే మనకు ఓటీఆర్లో అప్లై చేసేటప్పుడు మీ బీటెక్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ అవసరం లేదు. మీ బీటెక్ ఫైనల్ పర్సంటేజెస్ అనేవి క్యాల్కులేట్ చేసి ఇవ్వాలి కాబట్టి మీకు సప్లిమెంటరీ అవ్వకుండా ఎలిజిబిలిటీ అనేది రాదు. లేదు సార్ మేము అప్రాక్సిమేట్గా ప్రస్తుతానికి ఏదో అప్లై చేస్తాము అన్నా కూడా మీకు ఈ సప్లిమెంటరీ క్లియర్ అయ్యేంత వరకు ప్రొవిజనల్ రాదు. సో ప్రొవిజనల్లో మీకు మంత్ వస్తుంది, మీ ఎగ్జామ్ ఏ మంత్లో అయితే జరిగిందో సో ఆ మంత్ వస్తుంది, ఆ మంత్ వస్తుంది కదా. సో అది సప్లీ మంత్ వస్తుంది కాబట్టి మీకు అలా ఎలిజిబిలిటీ వెళ్ళిపోతుంది వెరిఫికేషన్లో. లక్కీగా మీకు బ్యాక్ డేట్లో కానీ ప్రొవిజనల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు మార్క్స్ అనేవి ఎవరు వెరిఫికేషన్లో చూడరు, పీసీనే చూస్తారు కాబట్టి అప్పుడు లక్కీగా ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సప్లిమెంటరీ వాళ్ళకి చెప్తున్నా. ఓకే, ఇంకేం మాట్లాడాలి. సో లాస్ట్ డేట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పోస్ట్ సెగ్రిగేషన్ ఒక్కటి చూపిద్దాం. ఓకే, సో పోస్ట్ సెగ్రిగేషన్ చూస్తే మన పోస్ట్ సెగ్రిగేషన్లో రోస్టర్ ఉండదండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. ఎక్కడైనా నెంబర్ ఆఫ్ పోస్టులు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు రూల్ ఆఫ్ రోస్టర్ చార్ట్ అనేది మనకు అప్లై చేస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ జోన్ 2లో టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇక్కడ ఓపెన్లో 12 పోస్టులు ఉన్నాయి. 12లో ఉమెన్కి ఎన్ని పోయాయి? 3 పోస్టులే పోయాయి. చాలామంది ఇక్కడ ఏదో చూసేసి లేదు ఇంత % ఉమెన్కి వెళ్ళిపోయాయి, అంత పక్క జోన్లో ఏం జరిగింది అనేది నీకు అవసరం లేదు. పక్క జోన్లో 2 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఉమెన్కి వెళ్ళిపోయింది అనుకోండి, 50% పోస్ట్ ఉమెన్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మీకు అంతే. ఎందుకంటే ఇప్పుడు 33/1/3 అంటే 33/1/3 పోస్ట్ ఆ అమ్మాయికి ఇచ్చేసి 33% శాలరీ ఇవ్వలేరు కదా అమ్మాయికి. సో ఒక పోస్ట్ అనేది అటు వెళ్తే 50% అనిపిస్తుంది, తక్కువ నెంబర్ ఉన్నప్పుడు. ఏది ఏడబ్ల్యూలో బల్క్ ఉన్నప్పుడు మీకు అట్లా అనిపించదు. నిజంగా తేడా వచ్చినా ఇప్పుడు ఈ జోన్లో ఉన్న వాళ్ళకి ఏముందండి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 2-1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1/3 కదా వచ్చింది, ప్రాబ్లం ఏముంది మీకు? టోటల్ 3 పోస్ట్లో 1 పోస్ట్ వెళ్ళిపోయింది ఉమెన్కి, టోటల్ 3 పోస్ట్లో 1 పోస్ట్ వెళ్ళింది. కానీ ఇక్కడ చూడండి 1-1, ఎందుకంటే ఇక్కడ 2 పోస్టులే ఉన్నాయి. 2 పోస్టులలో మీకు 33 రిజర్వేషన్ అప్లై చేసినప్పుడు ఒక పోస్ట్ అటు వెళ్తుంది. అందుకు ఇలా సింగిల్ డిజిట్లో ఉన్న ప్రతి చోట ఒక పోస్ట్ ఉమెన్కి వెళ్ళడం వల్ల మీకు 50% అనిపిస్తుంది అంతే. సో దీన్ని పట్టుకుని 50% పోస్టులు వెళ్ళిపోయాయి, మాకు అన్యాయం జరిగింది, ఇదే నేను మాట్లాడింది స్టూడెంట్స్కి. సో యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది, మీరు అంత ఆలోచించాల్సి. సో ఇక్కడ కూడా చూడండి 11 పోస్టులు ఉంటే 3 పోస్టులు వెళ్ళాయి ఉమెన్కి అలా. సో ఒక పోస్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ రౌండ్ ఫిగర్ని, అంటే ఇప్పుడు 33.33 ఏదో సంథింగ్ వచ్చింది కదా, ఆ రౌండ్ ఫిగర్ని
జనరల్లో వేయాలా ఉమెన్లో వేయాలా అనే కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రోస్టర్ ఫాలో అవుతారు అంతే. జనరల్గా ఇది తయారు చేయడానికి రోస్టర్ చార్ట్ అవసరం లేదు. దీన్ని తయారు చేయడానికి కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్కడైనా పోస్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆ పోస్ట్ అటు ఇటు అనేది ఏదైనా వస్తే ఆ పర్సంటేజ్ డివైడ్ చేసేటప్పుడు అప్పుడు మనం రోస్టర్ చార్ట్ చూస్తాం. ఇప్పుడు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా ఇప్పుడు పలానా బీసీకి ఇంత పర్సెంట్ ఉంది, బీసీఏకి ఇంత ఉంది, బీసీబీకి ఇంత ఉంది, ఇలా ఉందనుకోండి. బీసీఏ పర్సంటేజ్ డివైడ్ చేసేటప్పుడు ఒకవేళ ఆ రౌండ్ ఫిగర్ కట్ అవ్వలేదనుకోండి, ఆ పాయింట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ అటేయాలా ఇటేయాలా అన్నప్పుడు రోస్టర్లో చూసి ఆ ఒక్క పోస్ట్కి అటు ఇటు అవుతుంది అంతే. సో బల్క్ రిక్రూట్మెంట్లో మీకు ఇవి పెద్ద తేడా ఏం అనిపించవు. మీ పర్సంటేజ్ రిజర్వేషన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక పోస్ట్ అటు ఇటు తప్ప ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. చిన్న వాటిల్లోనే మీకు ఈ ఫీలింగ్ వస్తుంది. సో ఇదంతా చూసి ఇదిగో ఈ జోన్లో ఉన్న ఓపెన్ వాడు కూడా నాకు అన్యాయం జరిగింది అంటాడు. వాడికి ఏం అన్యాయం చేయదు, వాడి జోన్లో వాడికి కరెక్ట్గానే ఉంది రిజర్వేషన్. అది క్లారిటీ లేదు కాబట్టి చాలామందికి క్లియర్గా చెప్తున్నాను దీని గురించి. ఓకేనా? నెక్స్ట్, సో సిలబస్ ఇందులో కొంచెం చిక్కిరి బిక్కిరిగా ఉంది. నేను మళ్ళీ సపరేట్గా చేశాను, ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే, సో నేను కొంచెం సబ్జెక్ట్ వైజ్ నీట్గా సెగ్రిగేట్ చేసుకున్నాను దీన్ని, చెప్పడానికైనా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే సో సిలబస్లో టీపీబీఓ సిలబస్ చిన్నది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇందులో ఏదైతే మెన్షన్ చేశారో ప్రతి టాపిక్ని మనం నేర్చుకుని తీరాలి, 100% నేర్చుకుని తీరాలి. ఏది చాయిస్ వదలడానికి లేదు. అఫ్కోర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి, బట్ స్టిల్ ఏ టాపిక్ వదలడానికి లేదు. ఓకే, అండ్ ఇప్పుడు కాంపిటీషన్ కూడా రిలేటివ్లీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ చాయిస్ అయితే తీసుకోవద్దు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవండి. ఓకే, సో సిలబస్లో మీకు క్లియర్ ఏదో 3 సబ్జెక్టుల లాగా ఇచ్చారు, కానీ నేను కొంచెం సెగ్రిగేట్ చేశాను దీన్ని. సో ఫస్ట్ మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్, ఫిగర్ సైజెస్, ప్రపోర్షన్ యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్ ప్రాక్టీస్. రెండవది డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్. సో వేరియస్ ఇంట్లో ఉన్న వేరియస్ ఐటమ్స్ వాట్ ఎవర్ కన్స్ట్రక్షన్లో మనకి ఎదురయ్యేవి, పర్టికులర్గా ఆటోక్యాడ్ ఇది డీల్ చేసే వాళ్ళకి ఇవి బాగా ఐడియా ఉంటాయి ముందే. సో బ్రిక్ అరేంజ్మెంట్స్ కానీ, స్టోన్ మ్యాసనరీ, ఫౌండేషన్, డ్యాంప్ రూఫ్ కోర్స్, రూఫ్ టైల్స్, ఫ్లోరింగ్, ఆర్చెస్, డోర్స్, విండోస్, పిచ్డ్ రూఫ్, స్టీల్ రూఫ్స్, స్టైర్స్, ఇక్కడి వరకు బిల్డింగ్ యొక్క కాంపోనెంట్స్, అంటే బిల్డింగ్లో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క బిల్డింగ్ కాంపోనెంట్ యొక్క డ్రాయింగ్ డీటెయిల్స్ గురించి మనకు తెలియాలి. అంటే డ్రాయింగ్లో అవి రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తాం. సో ఇనీషియల్గా మనకేంటంటే ఇది డ్రాయింగ్ ఉంటుంది మొత్తం. సో ఇనీషియల్గా డ్రాయింగ్ సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. తర్వాత ఈ డ్రాయింగ్ రిలేటెడ్ ఏదైతే మనకి ఇంట్లో కాంపోనెంట్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి సంబంధించిన డ్రాయింగ్ డీటెయిల్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి అనేవి రకరకాల కాంపోనెంట్స్ విషయాలు ఉండి, తర్వాత ఆ టోటల్ ఇంటికి సంబంధించిన ప్లాన్ ఎలివేషన్ సెక్షన్లో మనం గమనించాల్సిన విషయాలు ఏముంటాయి అనేది నెక్స్ట్ టాపిక్. ఆ తర్వాత క్రాస్ సెక్షన్ ఆఫ్ రోడ్స్, రైల్వేస్, ఎంబాంక్మెంట్, ఇది కూడా డ్రాయింగ్ రిలేటెడే. అంటే ఒక రోడ్స్ ఆర్ రైల్వే ప్లాట్ఫామ్ డ్రాయింగ్ డీటెయిలింగ్లో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, అలానే ఉంటాయి క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏమొస్తుంది దీంట్లో అనేది. జస్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి అంతే, అంతకుమించి ఏముండదు పెద్దగా. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది మార్క్స్ పోగొట్టుకుంటారు. ఎందుకంటే మనం చదివే టిపికల్ ఇరిగేషన్కి ఈ టౌన్ ప్లానింగ్లో ఉన్న ఇరిగేషన్కి చాలా తేడా ఉంది. నేను ఇరిగేషన్ చెప్పేటప్పుడు కూడా క్లియర్గా ఈ విషయం చెప్పాను. సో అది ఇంక్లూడ్ చేసుకుంటూనే చెప్తున్నాను, ఇరిగేషన్ టీపీబీఓ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి అని. సో ఇరిగేషన్ రిలేటెడ్ ఏడబ్ల్యూ క్లాసులు చూసిన వాళ్ళకైతే ఇది మళ్ళీ అవసరం లేదు. పర్టికులర్గా టీపీబీఓ మాత్రమే చదివే వాళ్ళు మాత్రం టిపికల్ ఏడబ్ల్యూ సిలబస్ లాగా ఇరిగేషన్ చదివితే ఇది కవర్ అవ్వదండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇరిగేషన్ స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఓకే, నేను టీపీబీఓ చెప్పేటప్పుడు ఎక్స్క్లూజివ్ టీపీబీఓకి ఇది సపరేట్గా చెప్తాను. మళ్ళీ ఏడబ్ల్యూ వాళ్ళు మళ్ళీ సపరేట్గా అంత చదవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఎందుకంటే అక్కడ ఫార్ములా బేస్డ్ ఇట్లా చాలా ఉంటాయి, డెరివేషన్లు, ఫార్ములా బేస్డ్. ఇప్పుడు ఎర్త్ అండ్ డ్యామ్స్ కావచ్చు,
ఏసెంట్రిసిటీ అనో, ఇంకా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనో, ఫ్యాక్టరీ సేఫ్టీ అగెయిన్స్ట్ స్లైడింగ్ అనో, ఇట్లా రకరకాల ఫార్ములాస్ ఉంటాయి కదా, మన గ్యాలరీ రిలేటెడ్ అనో, మన డైవర్షన్ హెడ్ వర్క్స్ రిలేటెడ్, ప్రతి ఒక్క చోట లేసిస్ థియరీ అనో, ఈ ఫార్ములాస్ రిలేటెడ్గా కాకుండా స్ట్రక్చర్ రిలేటెడ్, స్ట్రక్చర్ కాంపోనెంట్ రిలేటెడ్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ అనేవి. ఈ సిచ్యువేషన్లో ఉన్న స్ట్రక్చర్ని ఏమంటారు, ఈ స్ట్రక్చర్ని ఎందుకు వాడతారు, ఇలా ఉంటాయి దీంట్లో క్వశ్చన్స్. ఫార్ములా రిలేటెడ్ ఉండవు, మన డ్యూటీ డెల్టాలు ఇట్లాంటివి ఉండవు దీంట్లో. ఓకే, ఉండవు అంటే 100% ఉండవని కాదు. సో ఎక్కువ టైప్ ఆఫ్ క్వశ్చన్లు మనకు అలా వస్తూ ఉంటాయి అంతే. ఓకేనా, సో నేను ఆ క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను ఏది ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ పైప్ లైన్ జాయింట్స్, డ్రైనేజ్ వర్క్స్, మ్యాన్ హోల్స్ అండ్, సో ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. అంటే మీకు పూర్తి కాన్ఫిడెన్స్ రాదు ఇది, ఎందుకంటే ప్రాపర్ సోర్స్ అనేది ఉండదు మనకి దీనికి. లాస్ట్ టైం చెప్పేటప్పుడు కూడా సోర్స్ చాలా కష్టపడ్డా దొరకడానికి మాత్రం. అంటే ఇది చెప్పేస్తే ఈ టాపిక్ అయిపోతుంది అని రెస్ట్రిక్ట్ చేయలేనటువంటి టాపిక్ ఇది, వన్ ఆఫ్ ది టఫెస్ట్ టాపిక్. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేను ఎంతవరకు దీన్ని డేటా తీసుకురాగలను తీసుకొచ్చి చెప్తాను ఈసారి. నెక్స్ట్ స్టీల్ స్ట్రక్చర్, సో ఇది మన పాత కోడ్ అండి, కొత్త కోడ్ కాదు, రివేటెడ్ స్ట్రక్చర్స్ కాబట్టి. నెక్స్ట్ సర్వేయింగ్, సో సర్వేయింగ్లో కూడా ఎక్కువ ప్రాక్టికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, మోర్ దాన్ మనకు ఏదో ఒక టేబుల్ వేసి సాల్వ్ చేసినట్టుగా కాకుండా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళను అడిగిన క్వశ్చన్ల లాగా ఉంటాయి కొంచెం జనరల్గా మన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఇవండి ఓవరాల్గా మీకున్న 7 సబ్జెక్ట్స్. సో డ్రాయింగ్, ఇనిషియల్గా డ్రాయింగ్కి సంబంధించిన బేసిక్, డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్లో బిల్డింగ్ యొక్క వేరియస్ కాంపోనెంట్, బిల్డింగ్ క్రాస్ సెక్షన్, అలాగే బయట ఉన్న రోడ్స్, అలానే రైల్వేకి సంబంధించిన డ్రాయింగ్ డీటెయిల్స్లో మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇరిగేషన్ స్ట్రక్చర్స్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ పైప్ లైన్ జాయింట్స్, అదే వాట్ ఎవర్ శానిటరీ రిలేటెడ్ అని రాసేస్తాను దీన్ని. ఓకే, తర్వాత స్టీల్ స్ట్రక్చర్ సంబంధించిన బేసిక్స్ ఏవైతే రివిటెడ్ కనెక్షన్స్ అవన్నీ ఉన్నాయో. నెక్స్ట్ సర్వేయింగ్. అంతేనా, నేను మిస్ అయ్యామా? ఓకే, 1, 2 తర్వాత 4 రాసామంటే ఓకే, ఇదేదో నెంబర్ మిస్ మ్యాచ్ అయిందండి. 3, 4, 5, 6, అదే ఇక్కడ 6 వస్తున్నాయి అనిపించింది. ఓకే, సో నేను ఈ విధంగా అయితే సిలబస్ ఇది డివైడ్ చేశాను. సో ఇదే సిలబస్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో మీరు ప్రింట్ తీసుకుని ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను, సో నేను ప్రస్తుతానికి ఏడబ్ల్యూ ఏవైతే మనకు కొన్ని ఖాళీలు ఉన్నాయో అది ఫిల్ చేసేంత వరకు టీపీబీఓ జోలికి అయితే వెళ్ళను నేను. సో బ్యాచ్ డేట్ అప్రాక్సిమేట్గా November 1 to November 30 ఉంటుందండి. సో అదే టైంలో ప్యారలల్గా నేను ఏడబ్ల్యూకి సంబంధించిన రివిజన్ క్లాసెస్ కూడా చేస్తూ ఒక 2 hours టీపీబీఓ కూడా టీపీబీఓకి పెద్ద ప్రిపేర్ అయ్యేదంటూ ఏమీ లేదు, బట్ ప్రస్తుతానికి అంత ఖాళీ లేదు మన దగ్గర. సో November 1 to November 31. సో ఇదే పీరియడ్లో ఏడబ్ల్యూకి సంబంధించిన రివిజన్ క్లాసెస్ కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి, ప్లస్ టీపీబీఓ. ఓకే, సో డైలీ ఇదొక 2 hours, ఇదొక 2 hours. సో డైలీ మ్యాక్సిమం ఒక 4 hours క్లాసెస్ అనేవి ఇంకా ఆ టైంలో మీకు కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి రివిజన్ క్లాసెస్ అనేవి. అది మనకు ఏడబ్ల్యూ ఎగ్జామ్ డేట్ తెలిస్తే దాన్ని బట్టి నేను ఎగ్జాక్ట్ షెడ్యూల్ అనేది చెప్తాను, రివిజన్ ఎలా జరుగుతుంది అనేది. సో రివిజన్ షెడ్యూల్ ఎలా జరుగుతుంది అంటే మనకు ఎగ్జామ్ డేట్ నుంచి 32 days బిఫోర్కి మీకు ఇంక్లూడింగ్ రివిజన్ కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే బిఫోర్ 32 days మనకు పూర్తి స్థాయిగా టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, మాక్ టెస్ట్. సో ఇంకా ఇక్కడి నుంచి సబ్జెక్ట్ కంటే కూడా మనకు టెస్ట్ రాసడంలో ఉన్న ఎఫిషియన్సీని పెంచడంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వీటిని ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, వీటి మీదనే మనకు ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది ఈ లాస్ట్ 1 month అనేది. ఓకేనా, సో ఇది ఓవరాల్ షెడ్యూల్. ఇంకా టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కూడా అడుగుతున్నారు. సో టెస్ట్ సిరీస్ ఎలాగో నేను టెస్ట్ సిరీస్ సపరేట్గా అయితే అమ్మను, ఆ క్వశ్చనే లేదు, మీరు అడిగి కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో వీజీ స్టూడెంట్స్కి టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మాట ఇవ్వలేను, కానీ ఏడబ్ల్యూ టౌన్ ప్లానింగ్ ఒకే మంత్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ కూడా టెస్ట్ సిరీస్ మీకు యాక్సెస్ ఇచ్చేస్తుంది. దానికి వీజీ స్టూడెంట్కి సపరేట్ ఫీజు అంటూ ఏమీ ఉండదు, యాజ్ పర్
బేసిక్ పాలసీ. వస్తే అన్నీ వస్తాయి, లేకపోతే ఏది రాదు. ఓకే, సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.